హాయ్ అండి, వెల్కమ్ టు మిస్సమ్మ చెప్పే కథలు. కథ పేరు 5 ప్రశ్నలు. ఇది చందమామ కదండి. దీనికి ముందు భాగాలు నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇది 4వ భాగం. ఇక కథలోకి వెళ్ళిపోదాము. మర్నాడు ధీరసింహుడు సులోచన వద్దకు వెళ్ళగా ఆమె ఉచిత మర్యాదలతో అతన్ని కూర్చోబెట్టి తన సమస్య చెప్పింది. నైరుతి దిక్కున ఒక మాయ స్నానాల గది ఉంది. దాని పుట్టుపూర్వోత్తరాలు నాకు చెప్పాలి అనే వరకు యథాప్రకారం గడువు తీసుకొని ధీరసింహుడు నైరుతి దిక్కుగా బయలుదేరాడు. కొంత దూరం వెళ్లే వరకు అతనికి ఒక పట్టణం కనిపించింది. ఆ పట్టణం పొలిమేర దాటగానే ఒక బావి కనబడింది. ఆ బావి దగ్గర దుఃఖంతో ఉన్న ముసలి దంపతులు, వారి చుట్టూ మూగిన కొంతమంది జనం కనబడ్డారు. ఆ చిత్రం ఏమిటా అని ధీరసింహుడు అక్కడ వాళ్ళని అడిగేసరికి, అయ్యా, ఆ ముసలి వాళ్లకు ఒక్కగానొక్క కొడుకు. వారం రోజుల కిందట పాపం అతనికి పిచ్చెత్తి గభీమని ఆ బావిలో దూకాడు. పోనీ దూకినవాడు చచ్చాడనుకుందామా అంటే ఇప్పటి వరకు అతని శవం పైకి తేలలేదు. అందుకని ముసలివాళ్ళు నిద్రాహారాలు లేక ఇలా విలపిస్తున్నారు అంటూ వారు చెప్పారు. ధీరసింహుడు ఒక్క నిమిషమైనా ఆలస్యం చేయక ఆ వృద్ధులతో, మీరు దుఃఖించక ఇక్కడే వేచి ఉండండి, ఒక్క చిటికెలో మీ అబ్బాయిని తీసుకువచ్చి మీ ఎదుట పెడతాను అని చెప్తూనే బావిలోకి దూకాడు. అతన్ని ఆ సాహసానికి అందరూ ఆశ్చర్యపోయారు. అతను ఆ బావిలో దూకి లోతుకొంటా పోయే వరకు కాలికి నేల తగిలింది. ధీరసింహుడు ఆగి అటు ఇటు చూడగా ఒక రహస్య ద్వారం కనబడింది. ఆ ద్వారం గుండా పోయి అతను ఒక పూల తోట చేరుకున్నాడు. తోటలో ఒక దివ్య భవనం కనబడేసరికి అతను ధైర్యంతో ఆ భవనంలోకి ప్రవేశించాడు. భవనం వద్దనే ఒక పెద్ద హాల్ ఉంది. హాల్ అంతా దేదీప్యమైన మణి దీపాలు వెలిగిపోతున్నాయి. అక్కడక్కడ చాలామంది దేవతా స్త్రీలు కనిపిస్తున్నారు, కూర్చుని ఉన్నారు. వారి మధ్య చుక్కలలో చంద్రుని వలె అపురూప సౌందర్యమైన ఒక రాజకుమారి, ఆమె పక్కనే ఒక చక్కటి రూపసి అయిన యువకుడు కూర్చునున్నారు. రాజకుమారి దేవతా స్త్రీయే, కానీ యువకుడు మాత్రం మానవ జాతికి చెందినవాడులా ఉన్నాడు. ఈ యువకుడు ఆ ముసలి దంపతుల కుమారుడే అయి ఉంటాడని ధీరసింహుడు వెంటనే గ్రహించి ఆ యువకుని పేరు పెట్టి పిలిచి, అబ్బాయి, నీ తల్లిదండ్రులు పాపం నీకోసం ఒక్క పెట్టుగా శోకిస్తూ ఉంటే నీవిక్కడ విలాసాలతో ఇలా కాలం గడపటం న్యాయమేనా అని అడిగే వరకు యువకునికి తన తల్లిదండ్రుల సంగతి జ్ఞాపకం వచ్చి సిగ్గుతో తల వంచుకున్నాడు. అప్పుడు ధీరసింహుడు జాలి పుట్టించే ఆ మాటలతో ఆ ముసలి దంపుల స్థితిని వర్ణించి చెప్పే వరకు రాజకుమారి మనసు కరిగిపోయి యువకుడి తల్లిదండ్రులను చూసి రావటానికి అనుమతినిచ్చింది. ధీరసింహుడు యువకుడిని వెంటబెట్టుకుని వస్తూ, అబ్బాయి, అసలు నువ్వు ఈ బావిలోకి ఎందుకు దూకావు అని అడిగే వరకు అతను ఇలా చెప్పడం ప్రారంభించాడు. ఒకనాడు నేను బావి దగ్గర నిలబడి ఉండగా బావిలో దేవతా స్త్రీలు కనిపించారు. అప్పటి నుంచి నాకు పిచ్చి పట్టినట్లయింది. ఉండలేక ఒక రోజున అందులో దూకేశాను అని యువకుడు తన కథ చెప్పగానే ధీరసింహుడు అతన్ని బయటికి తీసుకువచ్చి తల్లిదండ్రులకి ఒప్పచెప్పాడు. బతికి వచ్చిన కొడుకుని కళ్ళారా చూసుకుని ఆ తల్లిదండ్రుల సంతోషానికి మేరలేకపోయింది. వాళ్లకు పుత్రభిక్ష పెట్టిన ధీరసింహుని 1000 నోళ్ల పొగిడి దీవించారు. అక్కడి నుంచి ధీరసింహుడు మళ్ళీ తన తోవన తనకు పోతూ ఉండగా ఒక పట్టణం తగిలింది. అక్కడ మాయా స్నానాల గది గురించి ఎవరిని అడిగినా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కానీ చివరికి ఒక వృద్ధుడు మాత్రం ధీరసింహుని చూసి, నాయనా, ఆ స్నానాల గది వద్దకి వెళ్ళిన వాడెవడూ తిరిగి రాలేదు. అందుకనే ఆ పట్టపురాజు గది లోపలికి ఎవ్వరూ పోకుండా కాపలా పెట్టాడు. వృధాగా ఎందుకు ప్రాణాలు పోగొట్టుకుంటావు? నా మాట విని తిరిగిపో అన్నాడు. ధీరసింహుడు ఎంత మాత్రమూ చలించక చెబితే కానీ వీల్లేదన్నాడు. అందుచేత తప్పనిసరి ఆ వృద్ధుడు ఆ మాయ స్నానాల గది ఉండే పట్టణానికి దారి చెప్పాడు. వృద్ధుడు చెప్పిన తోనే వెళ్ళి ధీరసింహుడు ఆ పట్టణం చేరుకున్నాడు. అప్పటి నుంచి ధీరసింహుడు రోజుకొక రకమైన చిత్రమైన బహుమానాలు తీసుకుని వెళ్ళి రాజుకు సమర్పిస్తూ ఉండేవాడు. రాజు చాలా సంతోషించాడు. ఇలా ఉండగా ఒకనాడు రాజు ధీరసింహునితో, ఎప్పుడూ నీవు నాకు ఎన్నెన్నో బహుమతులు ఇస్తున్నావు, కానీ నన్ను ఎన్నడూ ఏమి కోరవేమిటి అనే వరకు నా కోరిక తప్పక తీరుస్తారా అని అడిగాడు ధీరసింహుడు. అందుకు రాజు సంశయించక అడగవలసిందే, నా రాజ్యం కావాలన్నా ఇస్తాను, చివరికి నా ప్రాణాలు కోరినా అర్పిస్తాను అని అభయమిచ్చాడు. ఆ వాగ్దానం తీసుకుని ధీరసింహుడు, అయితే రాజా,
మాయాస్నానాల గదిలోకి వెళ్ళటానికి అనుమతినిప్పించండి అని కోరాడు. పాపం రాజు చిక్కుల్లో పడ్డాడు. అక్కడికి ధీరసింహుడు వెళ్ళటం రాజుకి సుతరాము ఇష్టం లేదు. అయినా మాట తప్పటానికి వీల్లేదు కదా. నీకు సలహా ఏ పాపాత్ముడు చెప్పుంటాడు? ఆ మాయస్థానాల గది పడిన వాళ్ళు ఎవ్వరూ తిరిగి రాలేదు కనుక ఇది తప్పించి మరేదైనా కోరుకో అని అనేక విధాల నచ్చజెప్పాడు. కానీ ధీరసింహుడు వినలేదు. చేసేది లేక దుఃఖిస్తూనే రాజు చీటీ రాసిచ్చాడు. ఆ చీటీ తీసుకుని ధీరసింహుడు మాయ స్నానాల గది వద్దకు వెళ్ళాడు. ద్వారం దగ్గర ఒక పలక మీద ఈ మాయలో పడ్డ వాళ్ళెవ్వరూ తిరిగి రాలేదు అని రాసి ఉన్నది. అక్కడ చాలామంది ఫారా వాళ్ళు కాపలా కాస్తున్నారు. వాళ్ళు కూడా ధీరసింహునికి అనేక విధాల నచ్చజెప్పి చూశారు. కానీ లాభం లేకపోయింది. విధి లేక వాళ్ళు తలుపులు తెరిచి ధీరసింహుని లోపలికి పంపారు. ధీరసింహుడు లోపలికి వెళ్ళాడో లేదో తలుపులు ధబీమని వాటంతట అవే మూసుకున్నాయి. అప్పుడు వెనక్కి తిరిగి చూచేటప్పటికి తలుపులు లేవు, గోడలు లేవు. మరి కొంత దూరం వెళ్ళేసరికి ఒక మంగళి ఎదురొచ్చి ధీరసింహుని ఒక విశాలమైన గదిలోకి తీసుకుపోయాడు. గది అద్దంలా శుభ్రంగా ఉంది. ఆ మంగలి ఒక తొట్టెలో చన్నీళ్లు వేడినీళ్లు కలిపి 2 చెంబుల నీళ్లు ధీరసింహునికి పోసి ఒళ్ళు తోమాడు. 3వ చెంబు నీళ్లు పోసేసరికల్లా ఢామ్ అని ఒక పెద్ద శబ్దం పట్టి చీకటి కమ్మింది. ధీరసింహుడు కళ్ళు తెరిచి చూచేటప్పటికి మంగలి, తొట్టె, చెంబు అన్నీ మాయమైపోయాయి. కానీ నీరు మాత్రం అంతకంతకు పొంగిపోయి ధీరసింహుని గొంతు వరకు వచ్చేసింది. ఇదేమిట్రా భగవంతుడా అని తను చింతిస్తూ ఉండగానే గదిపైన కప్పుకు వేలాడుతున్న గొలుసు ఒకటి కనబడింది. ఒక్కసారిగా అతను ఎగిరి ఆ గొలుసును పట్టుకు లాగాడు. వెంటనే మళ్ళీ పెద్ద శబ్దమై కటిక చీకటి కమ్ముకుంది. ధీరసింహుడు కళ్ళు తెరిచేసరికి ఆ గది లేదు, నీళ్లు లేవు. శుభ్రమైన పొడి నేల మీద అతను పడి ఉన్నాడు. అక్కడి నుంచి ధీరసింహుడు ఎంత నడిచినా అంతు లేదు, పొంతు లేదు. అతనికి అమితంగా ఆకలేసాగింది. సమీపంలో కొన్ని ఫలవృక్షాలు కనిపించగా ఆ పళ్ళు కోసుకుని తిన్నాడు. కానీ ఎన్ని తిన్నా ఆకలే తీరలేదు. అలాగే ధీరసింహుడు కొంత దూరం పోగా పోగా ఒక మండపం కనిపించింది. ఆ మండపం చుట్టూ వేల కొద్ది రాతి విగ్రహాలు పడి ఉన్నాయి. జీవం మాత్రం లేదు, కానీ చూడటానికి అవి అచ్చు మనుషుల్లాగానే కనబడుతున్నాయి. ఆ మండపానికి ఎదురుగా రాతి అరుగు మీద ఒక ధనుసు, బాణాలతో నిండిన అంబులి పొద కనిపించాయి. ధీరసింహుడు మెల్లగా ఆ మండపం దగ్గరికి వెళ్ళి చూశాడు. దాని కప్పుకి ఒక పంజరం వేలాడుతోంది. ఆ పంజరంలో పంచవన్నెల రామచిలక ఉన్నది. ఆ సమీపంలో ఒక రాతి పలకపై ఇలా వ్రాయబడింది: 1000 సంవత్సరాల కిందట శ్రీహర్ష మహారాజు వేటకు వెళ్ళగా ఆయనకు ఒక కొండ దగ్గర అపురూపమైన ఒక జీవమణి దొరికింది. అటువంటి మణి ఈ భూలోకంలో మరెక్కడా లేదు. ఆయన చనిపోయే ముందు ఆ మణిని ఈ చిలుక చేత మింగించి చిలుకను ఒక పంజరంలో బంధించి ఈ మాయ స్నానాల గదిని సృష్టించి చిలకను స్నానాగారంలోనే ఉంచాడు. ఈ మాయను ఛేదించి మణి పొందటానికి ఒకటే ఉపాయం ఉంది. రాతి అరుగుపైన ఉన్న ధనస్సుకి బాణం ఎక్కుపెట్టి 3 దెబ్బల లోపల చిలక ఎడమ కన్ను మీద కొట్టాలి. అలా కొట్టలేని వాడు వెంటనే శిలగా మారిపోతాడు. ఇది చదివి ధీరసింహుడు 4 వైపుగా పడి ఉన్న రాతి విగ్రహాలు చూసే వరకు సంగతంతా అర్థమైపోయింది. ఈ మాయలో పడి ఆకలి దప్పులతో ఎలాగో చావక తప్పదు కదా. అయినా అదృష్టం ఎలా ఉంటే అలానే జరుగుతుంది, తేల్చుకుందాం అనుకొని ధీరసింహుడు బాణం ఎక్కుపెట్టి గురి చూసి వదిలాడు. దెబ్బ తగులుతుందనగా చిలుక పక్కకి తప్పుకుంది. వెంటనే ధీరసింహుడు ఒళ్ళు మోకాళ్ల వరకు రాయిగా మారిపోయాయి. కాళ్ళు లేవలేదు. ఎలానో శ్రమపడి 2వ బాణం వదలగా అది కూడా తప్పిపోయింది. అందుచేత తన నడుం వరకు రాయిగా మారిపోయాడు. పట్టు వదలక 3వసారి అతను బాణం వదిలేసరికి అది సరాసరి పోయి చిలుక ఎడమ కంటికే తగిలింది. దెబ్బతో చిలుక పంజరంలోంచి బయటికి వచ్చేసింది. వెంటనే మేఘాలు కమ్మి మెరుపులతో ఉరుములతో వర్షించనారంభించింది. మొదట ధీరసింహుడు ఇంకేముందు, నేను రాతి విగ్రహమైపోయాను అనుకున్నాడు. కానీ కొంచెం సేపటికి సద్దుమణిగింది. అతను కళ్ళు తెరిచి చూసేటప్పటికి స్నానాగారము, చిలుక అన్నీ మాయమైపోయాయి. కొంత దూరంలో మణి మాత్రం తగదగా మెరిసిపోతున్నది. ధీరసింహుడు పరిగెత్తుకుని వెళ్ళి ఆ మణి తీసుకుని రాతి విగ్రహాలకు తాకించేసరికి
వాటన్నిటికీ మామూలు స్వరూపాలు వచ్చేసి ఆ మనుష్యులందరూ ధీరసింహుని చుట్టూ మూగారు. ఈనాటికి తమకు ముక్తి కలిగించిన ధీరసింహుని వాళ్లను అనేక విధాలా పొగడచొచ్చారు. ధీరసింహుడు వీరందరినీ వెంటబెట్టుకుని వెళ్ళి పట్టపు రాజుతో ఆ సమాచారమంతా చెప్పాడు. ఇది విని రాజు కూడా ధీరసింహుని సాహసానికి, పట్టుదలకి, ఉపకార బుద్ధికి మెచ్చుకొని చాలా సంతోషించాడు. ఆ రాజు ధీరసింహునికి అనేకమైన కానుకలిచ్చి సన్మానించి అతని వెంట సులోచన ఉండే నగరానికి తన భటులను తోడిచ్చి పంపాడు. ధీరసింహుడు వచ్చినట్టు తెలియగానే సులోచన ఉచిత మర్యాదలతో అతన్ని ఆదరించి కూర్చోబెట్టి అతను చెప్పినదంతా శ్రద్ధతో విన్నది. చివరకు ఆమె, ధీరసింహ, నీవు మాయ స్నానాల గది గురించి తెలుసుకుని వచ్చిన చిత్రకథ అంతా యథార్థమే. నీ వల్ల శాపముక్తి పొందిన వారందరూ నీ కీర్తిని దేశదేశాలకు తీసుకుపోయి చెప్పుకుంటున్నారు. అసలు ఆ మాయను సృష్టించిన పట్టపు రాజే నీకు చాకచక్యం వల్ల మెప్పించగలిగావు. ఇంతవరకు బాగానే ఉంది. నీవు రేపు వచ్చినట్లయితే ఆఖరి 5వ ప్రశ్న కూడా చెప్తాను అని ఆమె ధీరసింహుని సాగనంపింది. ఇంకా ఉంది. ఈ కథ మీకు నచ్చినట్లయితే కనుక లైక్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే కనుక సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ ఇవ్వండి. మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ అండ్ సజెషన్స్ ఏదైనా ఉంటే నాతో కామెంట్ సెక్షన్లో కూడా షేర్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.